ఈ వీడియోలో చెప్పినది కేవలం ఎడ్యుకేషనల్ పర్పస్ కి మాత్రమే. ఈ సైట్ అప్లికేషన్స్ వాడటం వల్ల వచ్చే లాభ నష్టాలకు నేను బాధ్యత వహించను. ముందు మీ పరిశోధన చేసుకోండి. మీ దగ్గర ల్యాప్టాప్ లేకపోయినా మొబైల్తోనే ఇంటి నుంచి పని చేయగల రోల్ కావాలనుకుంటే ఈ వీడియోని పూర్తిగా చూడండి ఫ్రెండ్స్. దీనిలో మీకు ఎలా అప్లై చేసుకోవాలి, దీనిలో మీకు క్వాలిఫికేషన్ ఏంటి, దీనిలో మీరు ఏం వర్క్ చేసుకోవాలని కూడా పిన్ టు పిన్ అయితే ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఓకేనా. దీనిలో మీరు తెలుగు మాట్లాడగలిగితే ఈ జాబ్కి మీరు అప్లై చేసుకోవచ్చు. బేసిక్ ఇంగ్లీష్ మాట్లాడడం కానీ ఈ జాబ్కి అప్లై చేసుకోవచ్చు. మీ దగ్గర ఆడియో అలాగే వీడియో కాల్స్ హ్యాండిల్ చేయగల స్మార్ట్ ఫోన్ కానీ లేదు ట్యాబ్లెట్ ఉన్నా కానీ ఈ జాబ్కి మీరు అప్లై అయితే చేసుకోవచ్చు. ఈ వీడియో కనుక మీకు నచ్చితే మాత్రమే లైక్, షేర్ అలాగే కామెంట్ చేయండి. ఇక్కడ మీకు ఏదైతే హైప్ అని కనిపిస్తుందో హైప్ మీద క్లిక్ చేసి ప్రతి ఒక్కరు హైప్ ఫండ్స్ అవ్వండి గాయస్. మీరు కనుక హైప్ ఫండ్స్ ఇస్తే చాలా మెంబర్స్కి అయితే ఈ వీడియో రీచ్ అవుతుంది. చాలా మెంబర్స్ కూడా వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్కి అప్లై చేసుకొని జాబ్ వచ్చే ఛాన్స్ అవుతూ ఉంటుంది. మన వీడియో అయితే చాలా మెంబర్స్ కూడా ఉపయోగపడుతుంది ఫ్రెండ్స్. ఓకేనా. దీనిలో మీకు పూర్తి డీటెయిల్స్ అయితే ఇప్పుడు మీకు స్టెప్ బై స్టెప్ అయితే తెలుసుకుందామా. మరింత ఆలస్యం లెట్ us స్టార్ట్ ద వీడియో. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. బెల్ కొట్టండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో ఓన్లీ మీకు ఎడ్యుకేషన్ పర్పస్ మాత్రమే. కింద డిస్క్రిప్షన్ మీకు నేను అఫీషియల్ వెబ్సైట్ లింక్ అయితే ఇవ్వడం జరుగుతుంది గైస్. దాని మీద క్లిక్ చేస్తే మీకు చెక్ చేసుకోవచ్చు. మీకు ఎలాంటి పేజ్కి అయితే రావడం జరుగుతుంది. ఇక్కడ మీరు చూడవచ్చు సోషల్ ఇంటరాక్షన్ కోచ్ తెలుగు అని ఇవ్వడం జరిగింది. మీకు రిమోట్ ఫ్రెండ్స్. ఓకేనా. మీరు ఇంటి దగ్గర నుంచి మీరు వర్క్ అయితే చేసుకోవచ్చు. దీని గురించి పూర్తి డీటెయిల్స్ అయితే క్లియర్ కట్ ఇప్పుడు మీకు చెప్పడం జరుగుతుంది. ఎలా అప్లై చేయాలని కూడా చూపిస్తాను. ఈ వీడియోని పూర్తిగా చూస్తేనే మీకు క్లియర్గా అయితే తెలుస్తుంది ఫ్రెండ్స్. ఇలాంటి మంచి మంచి వీడియోస్ అని మిస్ కాకూడదు అనుకుంటే వెంటనే మన ఎర్న్ విత్ కిషోర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకేనా. ఇప్పుడు క్లియర్గా అయితే డీటెయిల్స్ అన్ని స్టెప్ బై స్టెప్ అయితే తెలుసుకుందాం ఫ్రెండ్స్. కింద డిస్క్రిప్షన్ మీకు నేను అఫీషియల్ వెబ్సైట్ లింక్ అయితే ఇవ్వడం జరుగుతుంది. దాని మీద క్లిక్ చేసి చూడండి ఫ్రెండ్స్. ఓకేనా. ఎలా అప్లై చేయాలని కూడా మీకు పూర్తిగా అయితే తెలుసుకుందాం ఫ్రెండ్స్. ఇప్పుడు దీనిలో మీరు ఏం వర్క్ చేయాలని ఒకసారి అయితే తెలుసుకుందాం. దీనిలో మీకు యూజర్స్ మాట్లాడేది మీరు శ్రద్ధగా వినాల్సి ఉంటుంది. క్లామ్గా సపోర్టివ్గా మాట్లాడడం అలాగే కమ్యూనికేషన్స్ కాన్ఫిడెన్స్ పెరగడానికి మీరైతే హెల్ప్ చేయాల్సి ఉంటుంది. ల్యాప్టాప్ లేదా డెస్క్టాప్ అయితే కంపల్సరీ కాదు. ఈ జాబ్ డీటెయిల్స్లో అలాంటి రిక్వైర్మెంట్స్ అయితే ఎక్కడ మెన్షన్ అయితే చేయలేదు. మీ దగ్గర ఆడియో అలాగే వీడియో కాల్స్ హ్యాండిల్ చేయగల స్మార్ట్ ఫోన్ కానీ లేదు ట్యాబ్లెట్ ఉన్నా కానీ ఈ జాబ్కి మీరు అప్లై అయితే చేసుకోవచ్చు. దీనిలో మీకు పూర్తి డీటెయిల్స్ అయితే పిన్ టు పిన్ అయితే తెలుసుకుందాం గాయస్. ఈ జాబ్ డీటెయిల్స్లో ఎక్కడ కూడా ఎడ్యుకేషన్ సంబంధించిన క్వాలిఫికేషన్ డీటెయిల్స్ అయితే మెన్షన్ అయితే చేయలేదు. దీనిలో మీకు తెలుగు స్పష్టంగా మాట్లాడాలి, వినగలిగే ఓర్పుతో ఉండాల్సి ఉంటుంది. దీనిలో మీకు రిక్వైర్మెంట్ చూసినట్లయితే స్పోకన్ తెలుగు ఫ్లూయెన్సీ మ్యాండేటరీ అలాగే బేసిక్ ఇంగ్లీష్ అండర్స్టాండింగ్ ఉండాల్సి ఉంటుంది. స్టేబుల్ ఇంటర్నెట్ కనెక్షన్ ఉండాల్సి ఉంటుంది. అలాగే దీనిలో మీకు డిస్టర్బ్ లేకుండా ఒక రూమ్ అయితే ఉండాల్సి ఉంటుంది. మీకు స్మార్ట్ ఫోన్ అలాగే ట్యాబ్లెట్ ఉన్నా కానీ మీరు అయితే వర్క్ అయితే చేసుకోవచ్చు. అఫీషియల్ లింక్ అయితే మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను ఫ్రెండ్స్. మీరు అయితే అక్కడ నుంచి చెక్ చేసి ఫ్రెండ్స్. ఓకేనా. ఇప్పుడు దీనిలో మీకు ఎలా అప్లై చేయాలని ఒకసారి అయితే తెలుసుకుందాం. ఇక్కడ మీకు ఏదైతే అప్లై అని కనిపిస్తుందో అప్లై మీద క్లిక్ చేయండి. వన్స్ మీరు అప్లై మీద క్లిక్ చేసిన తర్వాత మీకు ఎలాంటి పేజ్కి అయితే రావడం జరుగుతుంది. ఇక్కడ మీకు ఈమెయిల్ అడ్రస్, పేరు, ఫోన్ నెంబర్ ఎంటర్ చేయండి. అలాగే జెండర్ సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ మీకు విచ్ లాంగ్వేజ్ ఎవరు మోస్ట్ కాన్ఫిడెన్స్ అని అడుగుతుంది. మనం తెలుగు వాళ్ళు కాబట్టి మీరు తెలుగు అయితే సెలెక్ట్ చేసుకోండి. వన్స్ మీరు తెలుగు సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీకు నెక్స్ట్ అయితే ఆర్ యూ ఫ్లూయెంట్ ఇన్ ఇంగ్లీష్ అడుగుతుంది. నాకైతే ఎస్ అని ఇస్తున్నా. మీరు ఇంగ్లీష్ బాగా మాట్లాడితే ఎస్ అని అయితే ఇవ్వండి. ఇక్కడ మీకు నెక్స్ట్ క్వశ్చన్ అయితే వీడియో కన్సల్టెన్సీ అలాగే ఆడియో కన్సల్టెన్సీ ఉంటుంది. మీరు దీనిలో మీకు ఆడియోకు వీడియోకు రెండింటికి అయితే ఓకే అనిపిస్తే బోత్ అయితే మీరు సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ మీకు నెక్స్ట్ అయితే సోషల్ మీడియా ప్రొఫైల్ లింక్ అని అడుగుతుంది. ఇన్స్టాగ్రామ్ అలాగే లింక్డ్ఇన్, ఫేస్బుక్ అని ఉంది కదా, ఆ లింక్ అయితే ఇక్కడ ఇవ్వండి. ఇక్కడ మీకు నెక్స్ట్ అయితే ప్లీజ్ షేర్ యువర్ 2 or 3 రియల్ ఫొటోస్ అని అడుగుతుంది. ఎటువంటి ఏ ఫొటోస్ కానీ ఎలా లేకుండా మీ సెల్ఫ్ ఫోటో తీసి మీరు ఎక్కడైతే అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ నేను ఫొటోస్ అని అప్లోడ్ చేసిన తర్వాత సబ్మిట్ మీద క్లిక్ చేయడం జరిగింది. యువర్ రెస్పాన్స్ హ్యాస్ బీన్ రికార్డ్ అని రావడం జరిగింది. అంటే మీరు సక్సెస్ఫుల్గా సబ్మిట్ చేయడం జరిగింది. మీరు కనుక షార్ట్ లిస్ట్లో సెలెక్ట్ అవుతే మీకు మళ్ళీ ఒక మెయిల్ అయితే రావడం జరుగుతుంది. నెక్స్ట్ మీరు ఏం వర్క్ చేసుకోవాలి దీనిలో మీకు పూర్తి డీటెయిల్స్ అయితే వాళ్ళు మెయిల్లో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఇలాంటి మంచి మంచి వీడియోస్ అని మిస్ కాకూడదు అనుకుంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మీకు ఏదైనా డౌట్స్ ఉన్నా కానీ కింద కామెంట్ చేయండి. మీకు ఎలాంటి జాబ్ కావాలన్నా కూడా కింద కామెంట్ చేయండి. మీకు నేను రిప్లై ఇవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఓకేనా. ఇలాంటి జాబ్స్ అన్ని మిస్ కాకూడదు అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి గాయస్. మరొక మంచి వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్తో మళ్ళీ మీ ముందుకు రావడం జరుగుతుంది. బాయ్ గైస్, టేక్ కేర్, జై హింద్.